ఏలూరు జిల్లా నూజివీడు రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలవడంతో పాటు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం పట్ల మాజీ ఏఎంసీ చైర్మన్, నూజివీడు నియోజకవర్గ సర్పంచుల సంఘం అధ్యక్షులు కాపా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలని అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలు కూటమి అభ్యర్థులను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందడంతో పాటు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. రాజధానిగా అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయడం జరుగుతుందన్నారు. టీడీపీ అభ్యర్థి పార్థసారథి గెలుపునకు సహకారం అందించిన నూజివీడు నియోజకవర్గ ప్రజలకు, ఉమ్మడి అభ్యర్థుల విజయానికి తోడ్పాటునందించిన రాష్ట్ర ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. మరి 2019లో 51% ఓట్లేసినటువంటి ప్రజలు ఈసారి 39% ఓట్లతో ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఉన్నటువంటి ఏకైక అసమర్థ ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా మరి ఇది ఒక గుణపాఠం కావాలి. 151 మందిని గెలిపించి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయమని ప్రజలు తీర్పిస్తే ఎక్కడ కూడా ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి 3 రాజధానులని 5 సంవత్సరాలు కూడా 3 ముక్కలు ఆటలాడి ఏదైతే రాష్ట్ర రాజధాని కోసం మరి 2014 నుంచి 2019 వరకు కూడా 33,000 ఎకరాలు రాష్ట్ర రాజధాని కోసం భూసేకరణ చేసి దాంట్లో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఏదైతే 13 జిల్లాలకి నడిబొట్టున ఉన్నటువంటి అమరావతి అయితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, అందరికీ అందుబాటులో ఉంటుందని కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు మాట్లాడి సుమారు రాష్ట్ర రాజధాని కోసం 30,000 ఎకరాల రాజధానికి అవసరాలని చెప్పినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన నుంచి కూడా ఎక్కడ అమరావతిని 33,000 ఎకరాలు రాష్ట్ర రాజధానికి ఇచ్చిన రైతాంగాన్ని నడి రోడ్డు మీద నుంచోబెట్టి కనీసం వాళ్ళ జరిగినటువంటి అన్యాయాన్ని, వాళ్ళకి రావాల్సినటువంటి కౌలు డబ్బులు కూడా ఇవ్వకుండా వాళ్ళ నడి రోడ్డు మీద నడిపినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అమరావతి రైతులందరూ కూడా వాళ్ళ జరిగిన అన్యాయం మీద కనీసం పాదయాత్ర చేసుకుంటూ ఆ రోజు వెంకన్న స్వామికి అట్లాగే ఇచ్చాపురం వరకు కూడా వెళ్ళాలని మహిళలను కూడా రకరకాల ఇబ్బందులు పెట్టి పాదయాత్ర కూడా చేసుకొని చేసినటువంటి ఒక హిట్లర్ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరూ కూడా కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించినటువంటి ప్రజలు మళ్ళీ 5 సంవత్సరాలు తిరిగి వచ్చిన తర్వాత మరి 11 స్థానాలు పరిమితం చేశారు. ఈరోజు నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నీతి నిజాయితీ ఒక ఉన్నటువంటి వ్యక్తి అయితే ఈరోజు అతను కూడా రాజీనామా చేయాలి, అతని పార్టీని మూసేయాలి. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అరాచక పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈరోజు అసమర్థుడు అని ప్రజలందరూ కూడా నీకు తీర్పిచ్చారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా నిన్ను ఓడించారు. దాన్ని నువ్వు ఈరోజు స్ఫూర్తిగా తీసుకుని నువ్వు అసెంబ్లీకి రిజైన్ చేసి నీ పార్టీని కూడా ఈరోజు భూస్థాపితం చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఏదైతే ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి పోలవరం, ఈరోజు 7 నియోజకవర్గాలకు అవసరమైనటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకం, ఈ రాష్ట్రానికి సంపద సృష్టించేటటువంటి అమరావతి, ఎంతోమంది ఈరోజు వాళ్ళందరూ కన్నీటికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వేదో ఈవీఎంలు మోసం చేసి మాకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తే మాకు జనం ఓట్లేయలేదని నువ్వు చెప్పుకుంటున్నావంటే ఎవడబ్బా సొమ్మిచ్చావు? నీ అమ్మ బాబు సంపాదించి సొమ్మిచ్చావా? ఈరోజు 12 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రంలో సామాన్య ప్రజలకి నువ్వు ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చింది సుమారు 2.5 లక్షల కోట్లు. మిగిలిన 10 లక్షల కోట్లు ఎట్టెళ్ళినాయి, ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయి? ఈరోజు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి పేదవాడి రక్తం దాగావు,
సామాన్యుడు తాగే మద్యపానాన్ని కూడా ఈరోజు 50 రూపాయలు దాన్ని 200 చేసి సామాన్యుడు జేబులు గుల్ల చేశావు. ఈరోజు సామాన్యుడు పెట్రోలు డీజిలు అన్నిటి మీద కూడా రేట్లు పెంచి ఈరోజు ఈ ఖజానా మొత్తం కూడా నీ యొక్క మంత్రులు, నీ యొక్క ఎమ్మెల్యేలు, నీ యొక్క కార్యకర్తలకి పంచిపెట్టేవే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా ఎక్కడా పనిచేయలేదు. ఈరోజు మేము ఒకటే కోరుతూ ఉన్నాం, ఏదైతే ఈరోజు నారా లోకేష్ గారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ కేసుల మీద, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ మీద మరి ఆ రోజు నారా లోకేష్ గారు కుప్పం నుంచి విశాఖపట్నం వరకు కూడా పాదయాత్ర చేసి ఆయన బ్రహ్మరథం పట్టినటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గెలిపించినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు నువ్వు అసమర్థుడు, నువ్వు ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా పనికిరావని చెప్పి ఈరోజు ఆయన గద్దె దింపారు. అంటే నీకు నిజంగా చీమీ నెత్తురుంటే నువ్వు అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు. నీ పార్టీని కూడా ఈరోజు ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా నువ్వు మూసేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే తోడు దొంగలు తెలంగాణ ఉన్నటువంటి మరి కేసీఆర్ ఈరోజు జగన్ సపోర్ట్ చేసి ఈరోజు నీకు ఏదైతే కేసీఆర్కి కూడా నువ్వు జగన్కి సపోర్ట్ చేసావు, నీకు కూడా ఈరోజు సింగిల్ డిజిట్ కూడా నీకు రాకుండా పార్లమెంట్లో సింగిల్ డిజిట్ కూడా నీకు ఇవ్వలేదంటే ఈరోజు ప్రజలందరూ ఈ ఆంధ్రప్రదేశ్ కోసం ఎవరు కష్టపడ్డారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎవరైతే అభివృద్ధి చేశారు అని ఈరోజు ప్రజలందరూ కూడా స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరుగుతాం. రాష్ట్ర ఈరోజు బాగుపడాలని ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు కూడా ఈరోజు కూటమి అభ్యర్థులు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. దానికి దీటుగా ఏదైతే ప్రజలందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలి, పోలవరం జీవనాడి పోలవరం కావాలి, చింతలపూడి కావాలి, ఇంకా ఈ 13 జిల్లాలో ఉన్నటువంటి నదులన్నింటినీ కూడా ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేయాలని మాకు ఒక అధికారం ఇచ్చారు. ఈరోజు నూజివీడు నియోజకవర్గం నుంచి కూడా పులుసు పార్థ సారథి గారు మరి ఎమ్మెల్యే గెలిచారు. అట్లాగే మా పార్లమెంట్ అభ్యర్థిగా కూడా పుట్టా మహేష్ గారు కూడా పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచారు. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్డీఏ కూటమి నుంచి మరి ఏదైతే మేము ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏకి సపోర్ట్ ఇస్తూ ఉన్నామో, ఈరోజు మోడీ గారు ద్వారా మేమందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి మళ్ళీ ఎక్కడైతే అభివృద్ధి ఆగిపోయిందో అక్కడి నుంచి పునర్నిర్మాణం చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి ప్రజల కోరిక మేరకు పనిచేసి మేము ఏవైతే ఇచ్చామో హామీలు అన్నింటినీ కూడా మరి నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ, ఏదైతే నూజివీడు నియోజకవర్గం ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ మీడియా ద్వారా. మరి మొదటిసారి ఈరోజు చాలామంది వ్యక్తులు శారద గారు ఎక్కడి నుంచో వచ్చాడు, గెలిస్తే ఇక్కడ ఉండడు అని చాలా మరి ఆయన మీద ఆరోపణలు చేయడం జరిగింది. ఒకటే తెలియజేస్తా ఉన్నాం, శారద గారు ఎలాంటి వ్యక్తు, ఈ నూజివీడు నియోజకవర్గాన్ని మరి 40 సంవత్సరాల నుంచి ఎవరు అభివృద్ధి చేశారో ఈ 5 సంవత్సరాల సారథి గారి ఆధ్వర్యంలో ఈ నూజివీడుని ఏ విధంగా అభివృద్ధి చేస్తామనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మా నాయకుడు ఇచ్చినటువంటి హామీని నూజివీడు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చామో దాన్ని కూడా మేము ఈ నూజివీడు ఏలూరు నుంచి కృష్ణా జిల్లాలో కలపడానికి కూడా మా పార్టీ మరి ముందుకెళ్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనట్టు కూడా ఇలాంటి ఏదైతే వైసీపీ ప్రభుత్వం నేను అందరూ చూసి గుణపాఠం నేర్చుకోవాలి. ఏదైతే మరి ప్రజలందరూ కూడా 151 సీట్లతో ఆయన అసెంబ్లీ పంపిస్తే ఈరోజు చరిత్రలో చరిత్రహీనుడిలాగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా మరి ఆయన ప్రజలందరూ కూడా తిరస్కరించారంటే ఈరోజు కూడా వైసీపీ నాయకులు సిగ్గు చెరముంటే మీరందరూ కూడా గెలిచిన 11 మంది కూడా రాజీనామా చేసి ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఈ ఆంధ్రప్రదేశ్ని ఏదైతే మా కూటమి మీద నమ్మకంతో గెలిపించారో మిమ్మల్ని అందరూ కూడా మీ ఆశలకు అనుగుణంగా ఈరోజు కేంద్రం కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి ఏ విలువిస్తుందనేది మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో మరి మేము ఎన్డీఏలో భాగస్వామ్యంలో ఉండి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నిధులు తీసుకొచ్చాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అభివృద్ధి చేసామనే దాంట్లో 3.5 సంవత్సరాల్లో రాజధాని కడతాం, పోలవరం పూర్తి చేస్తాం, చింతలపూడి అట్లాగే మిగిలి బెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేసేటువంటి బాధ్యత ఈ కూటమి తీసుకున్నది మా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారనేది కూడా తెలియజేసుకుంటూ ఈ విధంగా బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చినటువంటి నూజివీడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. అట్లాగే నిన్న లోకేష్ గారిని కూడా నేను కలిసి అభినందనలు తెలియజేసినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, నూజివీడులో ఆయన పాదయాత్రలో
ఆయన చూసినటువంటి సమస్యలు, ఆయన దృష్టికి వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా సంవత్సరంన్నరలు అన్నీ కూడా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా మేము నిర్వర్తిస్తామనేది కూడా ఆయన నిన్న కూడా మాట్లాడటం జరిగింది. మరి మా పార్టీకి ఎంత విజయాన్ని అందించి శారద గారికి, పుట్ట మహేష్ గారికి కూడా ఇద్దరిని గెలిపించినందుకు నూజివీడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.